హాయ్ హలో వెల్కమ్ టు యువర్ ఛానల్ లవ్లీ విత్ దివి. ఏంటి చాలా రోజుల తర్వాత ఎనర్జెటిక్గా మాట్లాడుతుందని చూస్తున్నారా? అండ్ బాబు కూడా చాలా డిఫరెంట్ ప్లేస్లో ఉన్నాడు అని చూస్తున్నారా? నేను కూడా ఉన్నానండి, చూస్తున్నారా? యాక్చువల్లీ ఏంటంటే నేను మా ఆయన పిల్లలు అయితే మా అత్తగారు ఊరి దగ్గర పెరుమాలపల్లి అనేసి ఒక ఊరు ఉంది, అక్కడైతే పూజకైతే వచ్చేసాము. ఏం లేదండి, జస్ట్ నార్మల్గా పొంగల్ పెట్టుకొని వస్తాము అనేసి. అంటే నాకు కంటిన్యూస్గా ఒక 2 మంత్స్గా హెల్త్ బాగాలేదు కదా, అందుకనేసి ఒకసారి వెళ్ళి దేవుడికి పొంగల్ పెట్టుకొని వస్తాము. ఏదన్నా లైక్ దిష్టి కానీ ఆర్ నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా లైక్ మూదేవి అంటారు చూసారా, అలాంటివి ఏదన్నా ఉంటే కూడా గుడికి పోయేసి వస్తే కొంచెం క్లియర్ అవుతుంది, నా మైండ్ కూడా కొంచెం పీస్గా ఉంటుందని ఆయన అయితే గుడికి వెళ్దామన్నారు. ఇంకా ఎలాగో పొంగల్ పెట్టడానికి వెళ్తున్నాం కదా, అయ్యేదేదో అవుతుంది ఖర్చు, అలాగే వెళ్ళి కోడి అయితే తీసుకుని వచ్చేస్తానన్నారు. నాటుకోడి అయితే తెచ్చారు. టు బీ ఫ్రాంక్, నాటుకోడి తిని చాలా రోజులైంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ నాటుకోడి అయితే తెచ్చుకున్నాము. సో ఇంకా పూజ విషయానికి వస్తే ఫస్ట్ అక్కడే పోయి నేను అనుకున్నాను, ఇంకా నా వల్ల కాదు కదా అక్కడికి వెళ్ళి పొంగల్ అయితే నేను చేయలేను, వద్దు ఇంటికాడే చేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోదాము అన్నాను. 7కి అంతా నేను ఎర్లీగానే లేచి పొంగల్ అంతా చేస్తానన్నా. మా ఆయన ఏమన్నారంటే ఒకసారి అలా వెళ్ళి పొంగల్ పెట్టుకొని వచ్చామంటే నీకు ఆ ఫ్రెష్ ఎయిర్కి కొంతసేపు అక్కడ కూర్చొని పొంగల్ పెట్టేటప్పుడు ఎండకి దానికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటావు, ఏదన్నా నీకు లైక్ ఇంట్లోనే ఉండి ఉండి ఇది అయిపోయింది కదా, డి విటమిన్ కూడా దొరకకుండా ఉంటుంది, ఇలాగ వెళ్ళామంటే కొంచెం నీకు ఫ్రెష్గా ఉంటుంది అట్లనేసి అన్నారు. సరే ఇంకా ఆయన చెప్పింది కూడా మన మంచి కోసమే కదా అనేసి ఇంక నేనైతే అక్కడే పొంగల్ పెట్టడానికి రెడీ అయిపోయాను. నేను నార్మల్గా పొంగల్ పెడతాను, బట్ ఒక్కొక్కసారి ఎలా అవుతుందంటే చాలా గట్టిగా అయిపోతుంది లేదా పలసగా అయిపోతుంది. ఈరోజు మాత్రం పొంగల్ అండ్ నువ్వులుంట అన్నీ సూపర్గా కుదిరింది. పూజకు కావాల్సిన థింగ్స్ కూడా అన్నీ అసలు బాగానే జరిగింది. పుట్టకి చేయాల్సిన పూజకి పుట్టకి కావాల్సింది జరిగింది. అండ్ లోపల అమ్మవారు అలంకరించేటప్పుడు మన సామాన్లు కూడా ఇవ్వాలన్నా కదా, అవి కూడా ఏది మిస్ చేయకుండా అయితే తీసుకొని వెళ్ళాను. నాకు కొంచెం వెళ్తే ఏంటంటే చీర కొనుక్కోవాలి అనుకున్నాను, బట్ చీర అయితే కొనుక్కోలేదు, అదొక్కటే వెళ్తే. ఈసారి నాకు హెల్త్ అంతా బాగా అయ్యి నేను బాగుంటే ఇంకొకసారి వచ్చినప్పుడు పొంగల్ పెట్టి చీర పెట్టుకొని మొక్కుకొని వెళ్తాను అనేసి అయితే మొక్కున్నాను. ఈసారి నాకు కొంచెం హెల్త్ అంతా సెట్ అయ్యి ఆర్ మాకు యాదమరిలో గంగమ్మ జరుగుతుంది, పెరుమాలపల్లిలో కూడా గంగమ్మని నిలబెడతారు. మాకు ఆ గంగమ్మ పెరుమాలపల్లిలో నిలబెట్టినప్పుడే మేము ఊర్లో కూడా పొంగలన్నీ పెడతాము. సో అప్పుడు ఇక్కడ వచ్చి మళ్ళీ పొంగల్ పెట్టుకొని కూడా వెళ్తాము అనేసి అయితే మొక్కున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్గా అవ్వ చచ్చిపోయారు కదా, దానివల్ల అయితే కొంచెం అత్త వాళ్ళు కూడా ఊర్లోకి అయితే వెళ్ళిపోయారు. ఇదివరకు అయితే చిత్తూరులో ఉంటా అన్నారు, సో వాళ్ళు కూడా ఊర్లోకి అయితే వెళ్ళిపోయారు. అంటే మా పూజ అప్పుడు కాదు, దాని తర్వాతే వాళ్ళు అయితే వెళ్ళారు. సో ఇంక పైన నాకు హెల్త్ బాగాలేదంటే కూడా రెస్ట్ తీసుకొని ఉండేదానికి అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళొచ్చు. అదొక ప్లస్ పాయింట్ అయింది నాకు ఇప్పుడు. అంటే మనం ఎప్పుడు ఒకే చోటే ఉన్నామంటే కూడా కొంచెం బెజార్గా ఉంటుంది కదా, ఒక ప్లేస్ చేంజ్ అయితే బాగుంటుంది అనేసి. నార్మల్గా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా వస్తున్నా, బట్ ఆ లోటు ఉంటుంది కదా, ఇంకెక్కడైనా వెళ్ళి 1 డే స్టే చేసి ఎవరైనా చేసి పెడితే తినాలి అని. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా అమ్మని చూస్తే ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి చేస్తున్నారు అనేసి ఫీలింగ్ అయితే ఉంటుంది. కాబట్టి ఇంకేమన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు అత్త వాళ్ళ ఇంటికి అయితే కూడా వచ్చేయచ్చు. అండ్ పిల్లలకు కూడా నేను ఇన్ని రోజులు ఫీల్ అవుతున్నా, పిల్లలకు కూడా ఊరు అనేది తెలియకుండా పోయింది అనేసి. బట్ ఇంకా పైన అయితే పిల్లలు కూడా ఊరికి వెళ్ళి ఆడుకోవడానికి వాళ్ళ అవ్వ తాతతో టైం స్పెండ్ చేసేదానికి కూడా వాళ్ళకైతే ఛాన్స్ దొరుకుతుంది. నేను ఎప్పుడు పొంగల్కి ఇలా పొయ్యి పెట్టి అంటించిన ఫస్ట్ కర్పూరం పెట్టి అంటిస్తాను, పుల్లలు పెట్టి ఆకులు వేయను, ఏ పాలిథిన్ పేపర్స్ కానీ ఆర్ ప్లాస్టిక్ పేపర్స్ కానీ ఏది వేయను, ఇలాగే అంటిస్తాను. అసలు నా ఫేస్ చూసారా ఎంత డల్గా అయిపోయిందో, అసలు ఫేస్లో కళ అన్నదే లేదు. కానీ నాకు బాగున్నప్పుడు మాత్రం లేచి అన్నీ చేసుకునేయాలి అనేసి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చేసుకునేసానంటే మళ్ళీ వెంటనే ఒక 2-3 డేస్ అయితే నా వల్ల అస్సలు లేని కాదు, ఆ మాదిరిగా అయిపోతుంది. అందువల్లే కొంచెం ఇంట్లో కూడా వ్లాగ్స్ చేయకుండా ఉన్నాను, ఎందుకంటే ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి. అందుకనేసే ఇంకా కొంచెం వ్లాగ్స్ అవి ఏమీ కూడా చేయడం లేదు. కానీ ఒక 2-3 వీక్స్ తర్వాత అయితే కంప్లీట్ వ్లాగ్స్ అయితే పెడతాను. ఫస్ట్ ఇంటి దగ్గరే నేను నిద్ర లేవగానే స్నానం చేసుకొని రేషన్ బియ్యం అంటారు కదా, రేషన్ బియ్యం ఒక 1 గ్లాస్కి కొంచెం తక్కువ ఎత్తుకొని
1 గ్లాస్ కంప్లీట్‌గా అవ్వడానికి పెసరపప్పు అయితే వేసి నానబెట్టేసాను. ఒక గ్లాసే పెట్టాను. ఇంత టేస్టీగా వస్తుందనేసి తెలుసుంటే మాత్రం 2 గ్లాసెస్ పెట్టుంటాను. ఒక గ్లాసే పెట్టాను ఇప్పుడైతే నేను. ఒక గ్లాస్ బియ్యము, పెసరపప్పు 2 నానబెట్టేసుకున్నాను. ఇంటి దగ్గరే అన్నీ కడిగి నీట్‌గా నానబెట్టేసాను. సో, వచ్చేటప్పుడు మాత్రం నీళ్లు వంపేసి ఉత్త గుండాయే ఎత్తుకొనొచ్చాను. ఎందుకంటే ఇక్కడికొచ్చాక నీళ్ళు పోసుకుందామని. అండ్ వాటర్ బాటిల్స్‌లో కూడా వాటర్ అయితే తెచ్చేసుకున్నాను నేను. నేనెప్పుడూ పెసరపప్పు పొంగల్ చేసినా బెల్లమేసి, దాంట్లో కొంచెం వడపప్పేస్తాను. అది తినేటప్పుడు కొంచెం బావుంటుంది. అందుకనేసి అయితే అదేస్తాను. ఇక్కడైతే ఫస్ట్ మేమేమనుకున్నాం అంటే ఎర్లీగా వచ్చేసాము. వాళ్ళొచ్చి గుడి అంతా క్లీన్ చేసి పొట్టంతా రెడీ చేస్తా అన్నారు. అంత లోపల మేమైతే పొంగల్ పెట్టుకునేసి పొంగల్ అయిపోయాక కొంచెం పొంగల్ ఎత్తుకొని నువ్వులుంట చేశాను. చాలా టేస్టీగా ఉండింది. అసలు వచ్చిన వాళ్ళు కూడా గుడికి ప్రసాదానికి అన్నీ ఎత్తుకొని తిన్నారు. ఇంటికైతే ఏది ఖాళీ ఐ మీన్ నిండుగా అయితే ఎత్తుకొని రాలేదు. అన్నీ ఖాళీ చేసుకొని కొంచెం కొంచెం ఎత్తుకొని వచ్చాం. అంటే మొత్తం కూడా ఖాళీ చేసుకొని రాకూడదు కాబట్టి. అండ్ బెల్లం అన్నానికి కూడా నేను బెల్లం ఎక్కువైపోయిందేమో అని ఫీల్ అయ్యాను. కరెక్ట్‌గా సరిపోయింది. అసలు టేస్ట్ కూడా సూపర్‌గా ఉండే. అదే చెప్తారు కదా! నా వల్ల కాకపోయినా దేవుడు అక్కడికి పిలిపించుకొని అక్కడే చేపించుకున్నారు. అన్నీ ఆమెకి నచ్చినట్లే చేపించుకున్నారు. అదొక హ్యాపీయెస్ట్ థింగ్. అండ్ నా జుట్టు కూడా చూసారా ఎంత రాలిపోతుందో అసలు. మెయింటెనెన్స్ అయితే ఏమీ చేయడం లేదు ఇప్పుడు జుట్టుకి దానివల్ల. సో, ఇంక పైనైతే స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నాను. అంటే రెగ్యులర్‌గా ఒక్కొక్కటి కొంచెం కొంచెం బావుంది హెల్త్ ఇప్పుడు. కొంచెం కొంచెం లేసి అన్నీ చేసుకోవాలనేసి అయితే అనుకుంటున్నాను. మామూలుగా మేము ఊర్లో ఉండేటప్పుడు పొంగల్ పెడితే ఎప్పుడు పొంగల్ పెట్టినా కొన్ని పుల్లలతోనే పొంగలంతా అయిపోతుంది. ఈసారి ఎన్ని పుల్లలు ఏరుకొని వచ్చినా కూడా సరిపోవడం లేదు అసలు. అంటే ఇంకా పెడితే ఇంకొంచెం ఉడకాలి అన్నట్లే ఉండే. సరే అనేసి ఉన్న పుల్లలన్నీ అంటించేసాము. అన్నీ అయిపోయాక కొంచెంసేపు సెగ పైనే పెట్టేశాను. కరెక్ట్‌గా అయితే ఏంటది గట్టిపడిపోయింది. సూపర్‌గా వచ్చింది టేస్ట్ మాత్రం. అండ్ ఇంటి దగ్గర ఉన్న ముంతమాడి, ద్రాక్ష అన్నీ ఎత్తుకొని వచ్చాను. అదంతా లాస్ట్‌లో అయితే వేశాను. నేను ఎప్పుడు పొంగల్ చేసినా పాలు పోస్తాను. చూసారా అసలు మంట కానీ, ఆ పొంగల్ కానీ ఎంత బాగుంది అసలు ఆ వ్యూ. ఇలా చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉండే అనే ఒక తృప్తి కూడా ఉండే. అక్కడైతే పొంగల్ అయితే అయిపోయింది. ఇంకైతే నేను పుట్టకు పూజ చేసుకుంటున్నాను. పుట్ట పైనంతా పసుపు కుంకుమ అంతా వేసి తర్వాత పాలు గుడ్డు అండ్ నేను తెచ్చిన నువ్వులుంట అండ్ నూలు కూడా తెచ్చాను. అవన్నీ కూడా చుట్టి ఇదన్నాను. నాకు యాక్చువల్లీ జాతకం ప్రకారం ఈ సర్పాలు ఉన్నాయి కదా అవి దోషం ఉంది. కాబట్టి నేను ఎంత ఎక్కువ వాటికి మొక్కుంటే నాకు అంత మంచిగా జరుగుతుంది అట్లా అనేసి అన్నారు. కానీ ఎక్కువ రోజు పోయి మొక్కేదానికన్నా నేను ఒక్కరోజు వెళ్ళి మొక్కినా కూడా నాకు ఏదైతే పాజిటివ్ వైబ్స్ కానీ పాజిటివ్ థింగ్స్ కానీ జరుగుతాయి. కాబట్టి నేను అది ఎక్కువ నమ్ముతాను. ఈ నాగలికి మాత్రం ఎక్కువ మొక్కుతాను నేను ఎక్కడైనా వెళ్ళినా గుళ్ళు కనిపించినా. నేను పూలు తీసుకున్నాను కానీ విడి పూలు కూడా అది ఇంట్లోనే పెట్టేసి ఉన్నాను. కట్టినవి 4 మూరలు తీసుకున్నాను. ఇంక ఇక్కడ సరిపోతుంది కదా అనుకున్నా. నాకు తెలీదు ఇక్కడ ఇవన్నీ కూడా పెట్టారని. ఇదివరకైతే పొట్ట ఒకటే ఉండింది. ఆ నాగల ప్రతిష్ఠ అంతా చేశారని నాకు తెలీదు. అందుకనేసి నాకు తెలియకుండా నేను అది తెచ్చుకోలేదు. చూసారా నువ్వులుంట ఏం లేదండి జస్ట్ నల్ల నువ్వులు తెచ్చుకున్నాను. నల్ల నువ్వులు అండ్ శనగ్గింజలు 2 కలిపేసి నెయ్యిలో అయితే వేయించేసాను. నెయ్యిలో వేయించి కొంచెం అరోమా మంచిగా రాగానే ఆపేసాను. కొంచెం చల్లారిచ్చాక ఒక్కసారి అయితే నువ్వులు అండ్ శనగ్గింజలు మిక్సీకి వేసాను. తర్వాత కొంచెం అది క్రష్ అయినట్లు అనిపించాక అంటే మనకు అది క్రష్ అవుతుంటే నువ్వులు ఆయిల్ రిలీజ్ అవుతుంది. అంతవరకు వేసాక తర్వాత బెల్లం వేసి అయితే ఒక రౌండ్ వేసాను అంతే. తర్వాత తీసేసి కొంచెం నెయ్యి పోసి బాగా వంటలు అయితే చుట్టేసాను. సూపర్గా ఉండింది అసలు టేస్ట్ కూడా. మా ఆయన అంటున్నారు ఒక అర కేజీ నువ్వులన్నా తెచ్చి చేసి ఉండకూడదా అట్లా అనేసి. నేనైతే ఒక 20 రూపీస్కి ఏమో తీసుకున్నాను అంతే. దాన్నే చేశాను. ఇంకొచ్చిన వాళ్ళు కూడా అందరూ ఒక్కొక్కరు హాఫ్ ఇచ్చాను. వాళ్ళకి కూడా వాళ్ళు కూడా తినేసి బాగుంది నువ్వులుంట అనేసి అన్నారు. దేవుళ్ళకి మాత్రం ఏదైనా చేసేటప్పుడు నేను ఏది వెళ్తి పెట్టి చేయాలి అనేసి అనుకోను.
ఎంత ఉంటే నా దగ్గర ఎంత ఉందో ఆ రోజుకి అంతా పెట్టి చేసేస్తాను. మళ్ళీ మరుసటి రోజుకి వాళ్ళే కదా ఇస్తారు అన్న ఫీలింగ్ అయితే నాకైతే ఉంటుంది. నేను ఎప్పుడు అయ్యో పెట్టేసామే అయిపోయింది అనేసి అయితే ఫీల్ అవ్వను. అండ్ గుడ్డు ఎప్పుడు వేసినా కొంచెం అలా కొట్టి వేయాలి అంట. ఎందుకంటే కోడిగుడ్డు షెల్ ఉంటుంది కదా, అది కానీ పాముకి తగిలితే మంట వేస్తుందంట, అప్పుడు పాము శాపం పెడుతుంది అన్నారు. అందువల్ల అలా బ్రేక్ చేసి సొన అయితే వేశాను. అండ్ పాలు బెల్లమన్నంకి వేసి మిగిలిన పాలంతా ఎత్తి పోసేసాను. ఇంకా నేను చేసే అంత ఇదిగా పిల్లలు అయితే వచ్చి చేయరు, పాలు పోయరు, ఏం చేయరు. వాళ్ళకైతే అందుకనేసి నేనే పోసేసాను. మళ్ళీ బాబు అడిగాడు నేను పోస్తాను మమ్మీ అని. సరే వాడికైతే ఇచ్చాను. నా కూతురు చూసారా, అసలు ఈ వీడియో తీసి కూడా చాలా రోజులు అయింది, కానీ ఏంటంటే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మాత్రమే కాలేదు. టు బీ ఫ్రాంక్ నేనేమి మరీ రెస్ట్లోనే ఉండిపోతున్నానని అయితే ఏం లేదు. ఎక్కువ అయిపోయింది ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ షార్ట్స్ చూడడము, అందువల్లే కొంచెం సోంబేరి అయిపోయాను. మళ్ళీ చేద్దామని. ఇదే మేము కోయబోయే కోడి అయితే మేమైతే మా అత్త మా మామని కూడా పిలిచాము రమ్మని చెప్పేసి. వాళ్ళైతే ఇంకా మా తోడుకోడలు వాళ్ళ ఇంటికాడ ఉన్నారు ఇది జరిగేటప్పుడైతే. అక్కడ నుంచి వచ్చేదానికి లేట్ అయింది. సో అంతా పూజ అయిపోయాక వచ్చారు. ఇంకా చూసుకొని మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము. అసలు చూసారా నా ఫేస్ ఎంత డల్ అయిపోయిందో. అండ్ మా పిల్లలకి హోలీ ఫెస్టివల్ తెలిసినప్పటి నుంచి రోజు హోలీ ఆడుతూనే ఉన్నారు అండ్ చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు కూడా. మా పాప ఇంటి వరకు ఎప్పుడు బయట వెళ్ళి ఆడేది లేదు, ఇప్పుడుదా బయట వెళ్ళి ఆడుతుంది. అండ్ ఆ రోజు ఏమైందంటే గ్యాస్ కూడా అయిపోయింది. మళ్ళీ గ్యాస్ వచ్చాక ఇడ్లీ చేసుకొని నాటుకోడి చారు అయితే చేసుకొని తినేపాటికి 4 o'clock అయింది. చెప్తాంటే ఒకటి పాజిటివ్ అయితే నాకు ఇంకోటి నెగిటివ్ ఖచ్చితంగా అవుతుంది. దీనివల్లే నాకు సగం టెన్షన్కి ఇంకా హెల్త్ బాగాలేకుండా అయిపోతుందా ఏంటో మరి. నా కొడుకు చూసాడా ఎట్లున్నాడు. అండ్ ఇంట్లో అయితే కంప్లీట్గా పనులన్నీ నిలిచిపోయాయి. నా వల్ల అయిన రోజు మాత్రమే లేచి ఫుల్గా సామాన్లు కడుక్కోవడం, సామాన్లన్నీ అలాగే పెట్టేసుకోవడం అలాగైతే అవుతుంది. కానీ వెరీ సూన్ నేను బాగా అవుతాను అన్న నమ్మకం నాకు వచ్చింది. అంటే మనం బాగలేదు అనుకుంటేనే మనం బాగాలేకుండా ఉంటాం, లేదు రికవరీ అవుతాం అనుకుంటే ఖచ్చితంగా రికవరీ అవుతాం. ఇంకైతే పాజిటివ్ మైండ్తో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇది నా వీడియో, చాలా రోజుల తర్వాత పెడుతున్నాను. మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.